ఈజీగా అఫెండ్ అయ్యేటోళ్ళు, ఫ్యాక్ట్స్ని హ్యాండిల్ చేయలేని వాళ్ళు ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దిస్ వీడియో. ఎందుకంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు క్రిటిసైజ్ ఆర్ డ్రాగ్ డౌన్ ఎనీబడి ఇన్ దిస్ వీడియో. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు పుట్ అవుట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు సీ ద ట్రూత్. ధోని ఇలాంటి ప్లేయర్ అయితే కాదు. కొన్ని వందల మ్యాచ్లు గెలిపించింటాడు ఇండియాకి, చెన్నైకి. ఐ మీన్ ఇన్ మల్టిపుల్ కెపాసిటీస్. ఐ మీన్ నాట్ యాజ్ అ బ్యాట్స్మెన్ బట్ ఇన్ మల్టిపుల్ కెపాసిటీస్ సచ్ యాజ్ హిస్ వండర్ఫుల్ కీపింగ్ స్కిల్. అండ్ ఇప్పటికి కూడా కీపింగ్ లైట్నింగ్ ఫాస్ట్ చేస్తుండు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ హీ స్టిల్ ప్లేయింగ్. ఐ మీన్ నాకు తెలిసి ఒక 2-3 years కింద ధోని వాజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. కరెంట్ సిచ్యువేషన్స్లో వచ్చినా కూడా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి కొట్టేటోడు. రియాలిటీకి వచ్చినామంటే ఇప్పుడు ధోనికి ఫిజికల్ లిమిటేషన్స్ వచ్చినాయి. ఫిజికల్ లిమిటేషన్స్ ఇన్ ద సెన్స్ మొన్న స్టీఫెన్ ఫ్లెమింగే అన్నాడు, చెన్నై కోచ్ మ్యాచ్ అయిపోయినాక, అట్ ఏజ్ ఆఫ్ 43 MS ధోని ఈజ్ నాట్ ద ప్లేయర్ వన్స్ హీ వాజ్. నీ ఇష్యూస్ వచ్చినాయి. సో నీ ఇష్యూస్ వచ్చినాయంటే లాంగ్ పీరియడ్స్ బ్యాటింగ్ చేయలేడు. లాంగ్ పీరియడ్స్ బ్యాటింగ్ చేయలేడంటే ఏమవుతుంది? ఆబ్వియస్గా 13th ఓవర్లోనో 12th ఓవర్లోనో కొలాప్స్ అయిందనుకో సిఎస్కే, 5 wickets పడినా కూడా ధోని వోంట్ కమ్ అవుట్ టు బ్యాట్. మొన్న మ్యాచ్లో చూసినట్టే అశ్విన్ తర్వాత వచ్చినాడు, నెంబర్ 9లో వచ్చినాడు ధోని. సో క్రికెట్ కొన్ని ఏళ్ళ నుంచి చూసిన ఫ్యాన్స్కి ఇట్ వాస్ డెఫినెట్లీ వియర్డ్. ఫ్యాన్ అయినా హేటర్ అయినా ఇట్ వాస్ వియర్డ్ సీయింగ్ ధోని బ్యాట్ అట్ నెంబర్ 9. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ ప్రాబ్లం ఉందంటున్నారు. ఒక సైడ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ప్రాబ్లం ఉంది, ఆడలేకపోతున్నాడు అంటే ఎందుకు ఆడిపిస్తున్నారు? వై ఈస్ ధోని స్టిల్ ప్లేయింగ్? ఇది ఒక క్వశ్చన్ ఒక వర్గాన్ని. వై ఈస్ ఈ స్టిల్ ప్లేయింగ్ అంటే ఫ్యాన్స్ ఆన్సర్ ఏంది? ధోని బ్యాటింగ్లో కొట్టకపోయినా వీఆర్ ఓకే బికాస్ వీ నీడ్ హిస్ వికెట్ కీపింగ్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్. సో ఇది ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఏంది? ధోనికి ఇష్యూస్ ఉంటే ఎందుకు ఆడుతున్నాడు ఇంకా, ఇది ఒక ఆర్గ్యుమెంట్. దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంది? ధోని బ్యాటింగ్లో కొట్టకపోయినా కూడా వీఆర్ హ్యాపీ దట్ హీఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద టీమ్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్, లైక్ కీపింగ్ చేస్తున్నాడు అండ్ లీడర్షిప్ పొటెన్షియల్ ఉంది. సో ఇవి ఆర్గ్యుమెంట్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్. సో ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అండ్ ఎట్లా ఆప్టిమల్ సిచ్యువేషన్ తీసుకురావాలి? ఎందుకంటే ఇప్పుడు ధోనిని బెంచ్ చేసేంత గట్స్ నాకు తెలిసి ఎవ్వరికీ లేవు. ధోని ఆడడానికి కోసమే బీసీసీఐ ఒక కొత్త రూల్, అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ తెచ్చింది. సో యూ నో ధోని లెవెల్ ఏందో అందరికీ తెలిసిందే. కానీ హౌ మచ్ ఈజ్ టూ మచ్? అండ్ సిఎస్కే ఫ్యాన్స్ కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినారు. వింత ఏంటంటే అంటిల్ లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. ధోని ఒక లాస్ట్ మ్యాచ్ ఎత్తిపోయిన మ్యాచ్ కూడా లాస్ట్లో వచ్చేసి 2 4 2 6 కొట్టేస్తే ఫ్యాన్స్ హ్యాపీ బికాస్ దే ఆర్ సీయింగ్ దేర్ చైల్డ్హుడ్ హీరో బ్యాట్. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ దట్ దే ఆర్ హ్యాపీ. మనం ఓన్లీ ధోని బ్యాటింగ్ అబిలిటీ గురించి మాట్లాడదాం. ధోనీస్ ఏజ్ ఇస్ 43 రైట్ నౌ అండ్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ హీ కాంట్ రన్ బిట్వీన్ వికెట్స్. And that is the reason he has been coming down the order. I mean, number 9, number 7, మస్తు కిందికి వస్తున్నాడు. ధోని ఈజ్ నాట్ ఏబుల్ టు స్ట్రైక్ ద బాల్ యాజ్ క్లీన్లీ యాజ్ పాసిబుల్. ఐ మీన్ అతను ఎక్స్పెక్ట్ చేసేంత కంటే గలీజ్గానే ఆడుతున్నాడు ధోని. కమాన్ లెట్స్ బి ఆనెస్ట్. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ధోనిని ఇన్ని లిమిటేషన్స్ పెట్టుకొని మనం ఎట్లా చేస్తే టీమ్కి మంచిగా బెనిఫిట్ అవుతుంది. ఇది ఛాలెంజ్ చెన్నై సూపర్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్ ముందు ఉన్నది. ముందు పంపిస్తే లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి, హీ కాంట్ సస్టైన్. లేట్గా వస్తే మ్యాచ్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది అండ్ లాస్ట్కు 2 4 2 6 కొట్టి ఫ్యాన్స్ని హ్యాపీ చేస్తున్నాడు. మనం ఎంత ఇండివిజువల్ బ్రిలియన్స్ని గ్లోరిఫై చేయడం పక్కన పెట్టి టీమ్ని ఫస్ట్ పెట్టడం స్టార్ట్ చేస్తామో అప్పుడే వీ విల్ గ్రో యాజ్ అ క్రికెటింగ్ నేషన్. ఎందుకంటే అవర్ హోల్ హిస్టరీ హ్యాస్ బీన్ బిల్ట్ అపాన్ ఇండివిజువల్ వర్షిపింగ్. ఇండివిజువల్ని గ్లోరిఫై చేయడం మనం ఎక్కువ చేసేస్తున్నాం కదా. ఎక్కువ చేసేస్తున్నందుకు టీం వెనకబడిపోతుంది. ఓకే, దట్ ఈస్ ఎ హార్డ్ రియాలిటీ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కి అయితే ఆ టైం వచ్చేసింది బికాస్ హౌ మచ్ ఈజ్ టూ మచ్. నేను మొన్న ఒక వీడియో చూసిన, తమిళ్లోనే లైక్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు అన్న ఇట్లా అసలుకి కించపరచాలని అస్సలకి ఉద్దేశమే లేదు. బట్ యూ హ్యావ్ టు సీ ది రియాలిటీ. డెల్యూషనల్గా ఉండడం పక్కన పెట్టేసి ఫర్ వన్స్ ధోని ఫ్యాన్ అయినా ఏదైనా కానీ జస్ట్ ట్రై టు సీ ది రియాలిటీ వన్స్. దట్ ఈస్ ఆల్ ఐ ఆస్క్ ఫ్రమ్ యూ. ఇప్పుడు టాక్టికల్ హెడేక్ ఎక్కడ వచ్చిందంటే ద ఛాలెంజ్ ఈస్ టు ఫైండ్ ది రైట్ మూమెంట్ టు సెండ్ ధోని ఇన్. ఇది ఛాలెంజ్ వచ్చేసి. అండ్ తొందరగా పంపిస్తే కష్టమవుతుంది, ఆడలేనంటున్నారు. లేట్గా పంపిస్తే మ్యాచ్ అప్పటికే అయిపోయి ఉంటుంది. సో ఆప్టిమల్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? ఐ మీన్ వేర్ డూ యూ సెండ్ ధోని? ఇన్ని లిమిటేషన్స్, ఇన్ని లయబిలిటీస్ పెట్టుకొని వై ఈజ్ MS ధోని స్టిల్ ప్లేయింగ్? కమర్షియల్ వాల్యూ కోసమా? 2 6 కొడితే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారనా? ఐ మీన్ దేర్ హ్యాస్ టు బి ఎ రీజన్ రైట్? ఎప్పుడన్నా కానీ మనం ఏ కోచింగ్ మాన్యువల్ తీసుకున్నా కానీ, మీరు ఏ కోచ్కి వెళ్ళినా కానీ, మీరు ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఎక్కడ వెళ్ళినా కూడా టీమ్ మస్ట్ ఆల్వేస్ కమ్ ఫస్ట్. నువ్వు క్లబ్ క్రికెట్ ఆడుతున్నావా, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నావా, ఇట్ డజంట్ మ్యాటర్. ద కోర్ బిలీఫ్ ఈస్ దట్ ద ఇండివిజువల్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ద టీమ్. ద టీమ్ మస్ట్ ఆల్వేస్ కమ్ ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడన్నా మనం ఇండివిజువల్ని గ్లోరిఫై చేసడం పక్కన పెట్టేసి టీమ్ని ముందు పెట్టుకుంటే ప్రతి ఒక్క టీం కూడా సక్సెస్ అవుతుంది. దిస్ ఈస్ ది హార్డ్ బిటర్ రియాలిటీ అండ్ ట్రూత్. అండ్ చెన్నై ఫ్యాన్స్ మస్ట్ యాక్సెప్ట్ దిస్. సో ధోని ఎందుకు ఆడతాడంటే చెన్నై మేనేజ్మెంట్ ఒకటే చెప్తారు, ధోనిలాగా వికెట్ కీపింగ్ చేసేటోళ్ళు అసలుకి లేరు. ఇది ఫ్యాక్ట్. ఓకే,
అండ్ ధోనీకి ఉన్న లీడర్షిప్ అక్యుమెన్ని బీట్ చేసేంత కెపాసిటీ ఎవరికి లేదు. సో 2 రీజన్స్ ధోనీకి ఫేవర్గా, 2 రీజన్స్. ఒకటి వికెట్ కీపింగ్, ఒకటి లీడర్షిప్. ఇంకొకటి ధోనీకి అగేన్స్ట్గా ఏంటంటే ఇదేంటి బ్యాటింగ్ ప్రాబ్లం వస్తుంది. సో వాట్ డూ యూ డూ? ఐ మీన్ నువ్వే చెన్నై కోచ్ అయితే, నువ్వే చెన్నై ఓనర్ అయితే వాట్ డూ యూ డూ? ఫ్యాన్స్ని అఫెండ్ చేయకూడదు, ధోని ఈగోని హర్ట్ చేయకూడదు. ఐ మీన్ యూ కాంట్ హర్ట్ ధోనీస్ ఈగో, రైట్? ఐ మీన్ ధోని చిల్గాయ్, అదేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఒక టీమ్ ఓనర్వి అండ్ యూ హ్యావ్ టు టేక్ అ ఆబ్జెక్టివ్ డెసిషన్. నువ్వు ఏం చేస్తావు చెప్పు. కష్టం కదా. చెన్నైకి ఒక రిలయబుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లేడు. వాళ్ళ ఆప్షన్లో ట్రై కూడా చేయరు, ఎందుకంటే ధోనిని రీప్లేస్ చేసేంత మోగోడు ఎవరు లేరని వాళ్ళకు తెలుసు, ధోనికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. బట్ అది ఎంతవరకు? ఐ మీన్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఫ్యూచర్, రైట్? ఎన్ని రోజులు నువ్వు ప్రజెంట్ బాగుందని నువ్వు అట్లే కూర్చుంటావు. యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పుడు ముంబై ఇండియన్స్ చూడండి, వాళ్ళ స్కౌట్స్ కానీ వాళ్ళ అకాడమీ కానీ అసలుకి నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ సెట్ అసలుకి వాళ్ళ టీమ్కి. దే ఆర్ సార్టెడ్ అండ్ దట్స్ వై దే ఆర్ ఛాంపియన్ టీమ్. ఇప్పుడు బ్యాటింగ్ ఇష్యూ ఉన్నా కూడా ధోని ఆడుతున్నందుకు చెన్నై ఈజ్ ఫేసింగ్ ఎ లిటిల్ బిట్ క్రైసిస్ ఇన్ ది బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ధోని బ్యాటింగ్ సరిగా ఆడకపోవడం కానీ లేకుంటే లేట్గా రావడం కానీ వాళ్ళకు ఒక బ్యాటింగ్ స్పాట్ కాస్ట్ అవుతుంది. కానీ దే ఆర్ స్టిల్ వాంటింగ్ టు సాక్రిఫైస్ ద బ్యాటింగ్ స్పాట్ ఇన్ ఆర్డర్ టు ప్లే ధోని టు గెట్ హిస్ లీడర్షిప్ అండ్ వికెట్ కీపింగ్ స్కిల్స్. ధోని ఓన్లీ కమర్షియల్ వాల్యూ కోసమే ఆడుతున్నాడా? ఇప్పుడు ధోని రిటైర్మెంట్ ఇచ్చేసినాడు అనుకోండి, చెన్నై సీజన్ టికెట్స్ సేల్ కావు, అంత సేల్ కావు. ఐ మీన్ టికెట్ ప్రైజెస్ తగ్గిపోతాయి. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఖచ్చితంగా పడుతుంది కిందికి. సిగ్నిఫికెంట్గా అనలేం కానీ చాలా అనలేం కానీ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. ధోని రిటైర్ అవుతే చెన్నై ఫ్యాన్స్ కానీ మర్చెండైజ్ సేల్స్ కానీ ఏ రకంగా యూ టేక్ ఎనీ కమర్షియల్ ఆస్పెక్ట్ దట్ విల్ బి డెఫినెట్లీ ఎఫెక్టెడ్ ఇఫ్ ధోని రిటైర్స్. ది ఎమోషనల్ అటాచ్మెంట్ ఆఫ్ ది ఫ్యాన్స్, ఇది కూడా చాలా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఫ్యాన్స్ అంత కోరుకుంటున్నారు కాబట్టి ధోని స్టిల్ ప్లేయింగ్. ఐ మీన్ ధోనికి కూడా ఏం పైసలు ఏం అవసరం ధోనికి. సో ధోనికి అసలు ఐపీఎల్ ఆడి సంపాదించేంత కర్మ అయితే నాకు పట్టల ఈ స్టేజ్ ఆఫ్ ది కెరియర్లో. ఆల్రెడీ 1000 కోట్లు వచ్చేసింటాయి అండ్ హీస్ కంటెంట్. ఎందుకు ఆడుతున్నాడు అంటే హీ ఎంజాయ్స్ ద గేమ్ అండ్ వీ కాంట్ బ్లేమ్ హిమ్ ఫర్ దట్. ధోని ఎంజాయ్ చేస్తున్నాడు, ఒక సర్టన్ సెక్టర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఓనర్ కి ప్రాబ్లం లేదు, మీకేంటి ప్రాబ్లం అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ అట్లీస్ట్ సమ్వన్ హ్యాస్ టు క్వశ్చన్, రైట్? ఐ మీన్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఫ్యూచర్ అండ్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. చెన్నై ఫ్యాన్స్ కూడా ఎంత డైహార్డ్ ఫ్యాన్స్ అని కూడా దే ఆర్ రియలైజింగ్ దిస్ నౌ అండ్ దే ఆర్ క్వశ్చనింగ్ హిమ్. ధోనిని పబ్లిక్ గా క్వశ్చన్ చేయట్లేదు. కానీ ఇక్కడ గోల్ ఏంటంటే ఇంకా రోత్ అయిందంటే అసలుకి చెన్నై మంచి పొజిషన్లో బ్యాటింగ్ ఆడుతున్నా కూడా వికెట్ పడాలని కోరుకుంటారు. జడేజా బ్యాటింగ్ ఆడుతుంటే జడేజా అవుట్ అయితే ధోని వస్తాడు కదా అని జడేజా వికెట్ కి చీర్ చేస్తారు. ఐ మీన్ దేర్ ఆర్ సర్టన్ ఫ్యాన్స్, అందరూ చేస్తారు అనట్లేదు కానీ దేర్ ఆర్ సర్టన్ ఫ్యాన్స్ హూ డూ దట్. అండ్ అంతకంటే ఇంకా యూ కాంట్ గో డౌన్ మోర్ దెన్ దట్. ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ అయితే లేదు, ఇప్పట్లో అయితే లేదు. వాట్ ఈస్ సిఎస్కేస్ వే గోయింగ్ ఫార్వర్డ్? ఈ వీడియో మొత్తానికి ఇదే కంక్లూజన్. దీనికి ఆన్సర్ ఓన్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ లేదా ధోని, వీళ్ళిద్దరే చెప్పగలరు. ఆల్ వీ కెన్ డూ ఇస్ స్పెక్యులేట్ అండ్ ట్రై టు ఇంటర్ప్రెట్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఐ విల్ గివ్ యూ మై పర్స్పెక్టివ్. ధోని ఈ సీజన్ రిటైర్ అవ్వడు, బ్యాటింగ్ లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఏం చేద్దాం? నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రై టు లిమిట్ ధోనీస్ బ్యాటింగ్ రోల్ ఈవెన్ ఫర్దర్. ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా భయంకరంగా లిమిట్ చేయండి. ట్రై టు యూజ్ హిమ్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్, పిన్ హీటర్ లాగా యూజ్ చేయండి. టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడుతుందంటే 18th ఓవర్లో పట్టుకొచ్చేయండి, సబ్స్టిట్యూట్ లాగా, ఇంపాక్ట్ లాగా దబా కొట్టేస్తాడు. ధోని హ్యాపీ, ధోని లిమిటేషన్స్ని సాటిస్ఫై చేసేస్తాం, ఫ్యాన్స్ని హ్యాపీ చేస్తాం. సో ఇది ఒక దారి. అండ్ ఇంకోటి, ఎంకరేజ్ ధోని టు స్టెప్ అసైడ్ ఇఫ్ నెసెసరీ. ఇది చాలా బ్రేవ్ అండ్ బోల్డ్ డెసిషన్ అండ్ ప్రెరోగేటివ్. బట్ లెట్స్ బి ఆనెస్ట్, ఫేస్ ఇట్. నాకు తెలిసి ఇది లాస్ట్ సీజన్ అయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ధోని. ఎందుకంటే లెగసీని మనం డిమీన్ చేయడం, లెగసీని మనం బురదలోకి ఈడ్చడం ఎవరికి ఇష్టం ఉండదు. అండ్ థానోస్ ఒక కోట్ ఉంది, యూ ఐదర్ డై యాజ్ అ హీరో ఆర్ లివ్ లాంగ్ ఎనఫ్ టు సీ యువర్ సెల్ఫ్ బికమ్ ద విలన్. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ సినారియో దట్స్ బీన్ హ్యాపెనింగ్ విత్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఎంఎస్ ధోని. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడైతే వాళ్ళ ఓనర్షిప్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ దే హ్యావ్ టు ఫేస్ ది రియాలిటీ. ఎందుకంటే ఇట్ ఈస్ టూ లేట్ ఇప్పటికే. ఐ మీన్ హౌ మచ్ ఈస్ టూ మచ్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్స్, ఫేస్ ది రియాలిటీ, స్వాలో ద బిటర్ పిల్, ఫేస్ ద ట్రూత్. ఇంతకంటే మనం చెప్పలేము. సో ప్రయారిటైజ్ విన్నింగ్, ప్రయారిటైజ్ యువర్ టీమ్ ఓవర్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ నాస్టాలజియా. ధోని మంచి ప్లేయర్, అసలు డిబేటే లేదు. ధోని మంచి కెప్టెన్, డిబేటే లేదు. ధోని ఛాంపియన్, డిబేటే లేదు. బట్ హౌ మచ్ ఈస్ టూ మచ్? లెట్ మీ నో వాట్ యూ ఫీల్ ఇన్ ద కామెంట్స్.